కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఏపీ ఎక్స్ప్రెస్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఆర్పీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ నుంచి వైజాగ్ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో జేఆర్పీఎఫ్, ఆర్పీఎల్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రమణమూర్తి అనే వ్యక్తి వద్ద సుమారు 52 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు 50,000కు పైగానే ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం రమణమూర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.